సంస్కారం ఉన్నవాళ్ళకి అహంకారం ఉండదు. అహంకారం ఉన్నవాళ్ళకి సంస్కారం ఉండదు. జీవితంలో ఏ కష్టం తెలియని వారికంటే అన్ని కష్టాలు తెలిసిన వారు ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా రాణించగలరు. కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటే, మనిషి విలువ వారి ప్రవర్తన బట్టి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించక నువ్వు ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా అప్పుడు కూడా నిజాయితీ వైపు మాత్రమే నిలబడు. నిన్ను బాధపెట్టే ఎలాంటి బంధానికైనా దూరంగా ఉండటమే మంచిది. గమ్యం ఎప్పుడు నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. చేతగాని వారి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వారిని చూసి ఈర్ష్యపడటం. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. మూర్ఖుడితో వాదించటం అంటే నీటిలో రాళ్లు వేయటమే. మనిషిలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. నీ పోరాటం ఎలా ఉండాలంటే, ఓటమి కూడా గర్వపడాలి, గొప్ప వీరుణ్ణి చూశానని. ఆగకుండా కురిసే ప్రతి వర్షపు చినుకు భారీ వరదలకు కారణమవుతుంది. అలాగే నిరంతర ప్రయత్నం మిమ్మల్ని గెలుపు చెంతకు చేరుస్తుంది. అందరూ ఉన్న చోట నువ్వు లేని లోటు కనపడటమే నీ వ్యక్తిత్వానికి నిజమైన గుర్తింపు. ప్రశాంతమైన జీవితం కోసం నిన్ను నువ్వు ప్రేమించుకో. మంచి మాత్రమే చేయి. క్షమాగుణం కలిగి ఉండు. ఎవరికీ హాని చేయకు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. ఆలోచించే వ్యక్తికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు. అర్హత ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి, దానిని హక్కుగా భావించే వారికి కాదు. ఆలోచన సమస్యకు పరిష్కారం కనుగొనేదై ఉండాలి, అంతేకాని సమస్యనే తలుచుకునేలా ఉండకూడదు. ఈ ప్రపంచంలో నమ్మకానికి ఏ లోటు లేదు. మోసపోయేంతవరకు నాణ్యంగానే దొరుకుతూ ఉంటుంది. జీవితంలో విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించటం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. నీలో పవర్ ఉంటేనే మహారాజులా బ్రతుకుతావు. ఏ సింహాసనంపై కూర్చుంటుందని సింహాన్ని అడవికి రాజు అంటారు? ఏ కిరీటం తల మీద ఉందని మిగిలిన జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడుతుంటాయి? పవర్ అనేది నువ్వు కూర్చున్న చోటులో ఉండదు, నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఎక్కడున్నా మహారాజులా బ్రతుకుతావు. ఓపిక చాలా అవసరం. ఓదార్చేవాళ్ళు ఎవరూ రారు. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాడు చేసింది కరెక్టే అని సమర్థించుకోవటానికి, తిరిగి నీపై నిందలు వేయటానికి వెనకాడరు. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయావని త్వరలో తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. ఒక్కొక్కరి నిజ స్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మీరు గుడ్డిగా నమ్ముతుంది వేళనా అనిపిస్తుంది. ఏం బంధాలు ఏంటో స్వార్థంతో కూడుకున్న ఈ సమాజంలో. ఎవరిని గుడ్డిగా నమ్మకు. మాటల్లో మంచితనాన్ని, చేతల్లో అసలు గుణాన్ని చూపిస్తారు. ఎవరికైనా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు. ఎవరూ చూడరు అనుకోవద్దు. కర్మ ఎవరిని విడిచిపెట్టదని మర్చిపోవద్దు. నిన్నెవరైనా బాధ పెడితే నువ్వు ప్రతీకారం తీర్చుకోలేకపోయినా కొంచెం ఓపిక పట్టి చూడు. కాలం అనేది మహాశక్తివంతమైంది. వడ్డీతో సహా బదులిస్తుంది. జీవితంలో ఈ ముగ్గురు గొప్ప గురువులు: అభినందించేవారు, అసూయపడేవారు, తప్పుల్ని ఎత్తి చూపేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పులు చూపేవారు మీలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తారు. ఖాళీ కడుపుతో మెదడు పనిచేయదు. కడుపు నిండా తింటే శరీరం మాట వినదు. ఎవరైనా కష్టాన్ని చెప్పుకుంటే మీరు కరిగిపోయి అప్పు ఇవ్వచ్చు, కానీ తర్వాత మీ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నా మీ డబ్బుని పొందలేరు. మీకు శత్రువులు పెరుగుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నారని అర్థం. మనిషి సంతోషంగా బ్రతకాలంటే
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి. చేస్తున్న పనిపై నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తి గొప్ప మనసున్న వారైతే మీ స్థానం కూడా గొప్పగా మారుతుంది. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. నిజాన్ని దాచటం అంటే భూమిలో విత్తనాన్ని దాచటమే. తగు సమయానికి ఇత్తనం భూమి పొరలు చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. ఎప్పుడైతే పక్కవాళ్ళ జీవితంలోకి పట్టి చూడటం మానేస్తారో అప్పుడే మీ జీవితాలు చక్కబడతాయి, చల్లబడతాయి. నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, బాధపడినా కన్నీళ్ళు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. కారణం ఒక్కటి, వారికి నటించటం రాదు. కొంతమంది దగ్గర నిజాలు ఉండవు, నోరు మాత్రమే ఉంటుంది. మంచి స్నేహం ఎప్పుడు నీడలా వెన్నంటే ఉంటుంది. ఆపదలో ఆసరా అవుతుంది, సంతోషానికి సంబరం అవుతుంది, బాధకు భరోసా ఇస్తుంది, ప్రతిభకు గుర్తింపు ఇస్తుంది, పిలవకపోయినా నేనున్నా అంటుంది. నువ్వు వెనక నుండి ఎన్ని కుట్రలు చేసినా దానికి ప్రతిఫలం నేరుగానే అనుభవిస్తావు. చేసిన మేలు మర్చిపోయి మేలు చేసిన వారికి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తుంది. మీతో అవసరం ఉన్నంతవరకు మీ వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడుతున్నాయి. నీ విలువ తెలిసిన నీ వాళ్ళ కోసం రాత్రి పగలు కష్టపడు. నీ విలువ తెలియని వాళ్ళ కోసం నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసుకోకు. లోకం నోటి మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద కాదు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వటమే జీవితం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు. గెలుపు ఎన్నో ఓటములను మర్చిపోయేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కాదంటూ ఏదీ లేదు. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నారు కాబట్టి ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈ లోకం తియ్యటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నదున్నట్టు మాట్లాడేవారిని నమ్మదు. ఎంతమంది హృదయాన్ని గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మీకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు. ఏమీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏది అడగకు, ఏది కోరకు. అలా వదిలే, అంతే. జరగాల్సిందదే జరుగుతుంది. కాలమే మనుషుల్ని మారుస్తుంది అంటారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు, ఆలోచనలే మారుతాయి. నువ్వు పడిపోతున్నప్పుడు అండగా ఉన్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. విజయం సులభంగా లభించదు, మీరే బలంగా ప్రయత్నించాలి. గెలుపు సంతోషానికి కారణం కాకూడదు, సంతోషమే గెలుపునకు కారణం అవ్వాలి. లక్ష్యం ఏదైనా ప్రయత్నమే నీ అస్త్రం కావాలి. చూద్దాం, చేద్దామంటే అక్కడే ఆగిపోతావు. ఈ క్షణం ముందు కదిలితేనే గెలుపు అంచుకు చేరుకుంటావు. నీ లక్ష్యం సముద్రమైతే పిల్ల కాలువలు నిన్నేం చేయగలవు? ధైర్యంగా ముందుకు వెళ్ళు. వర్షం ఆగిపోగానే గొడుగు భారంగా అనిపించినట్లు అవసరం తీరిపోగానే కొందరు దృష్టిలో భారంగా మారిపోతారు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను అసహించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.